సో ఈ బ్యాటరీ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుంచి పంపించడం జరిగింది. ఈ బ్లూ కంపెనీది, గోదావరి సంబంధించింది ఈ బ్లూ. ఇది వచ్చేసి మనకి 60 వోల్టేజ్ 45H బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ కాదు, లిథియం పాస్పేట్ కాదు, మ్యాంగనీస్ కలుస్తుంది అనమాట. మ్యాంగనీస్ ఫెర్రో పాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. లిథియం అయాన్కి ఈక్వల్గా ఉంటుంది ఇది. సో మేజర్గా దీని ప్రాబ్లం వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుంచి కస్టమర్ ఇవ్వడం జరిగింది. సో ఇది వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, ఈ బ్లూ వాళ్ళది. సో బిఎంఎస్ కావతే వైరింగ్ కానీ చాలా అంటే చాలా హెవీగా ఇచ్చేసిండు. 2 amps బ్యాలెన్సర్ బోర్డు ఇచ్చిండు. ఇన్బిల్డ్ బ్లూటూత్ ఆప్షన్ ఉంది. కాకపోతే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ బ్యాలెన్సర్ ఉంటుంది ఇందులో. సో ఆ సాఫ్ట్వేర్ బేస్డ్ ఏమైందంటే కొన్నిసార్లు సాఫ్ట్వేర్ అన్న ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సో సెల్ బ్యాలెన్సింగ్ అనేది అవ్వదు. సో దానిగాను కస్టమర్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు. 2 days నుంచి తీసుకున్న స్టార్టింగ్ నుంచే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసిండు. సో మైలేజ్ రాను డ్రాప్ అయిపోతుంది. సో నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి ఉన్న ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసేసుకొని ఇందులోనే మళ్ళీ 2 ampsది యాక్టివ్ బ్యాలెన్సర్ బోర్డ్ అనేది ఇన్బిల్డ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే 100 మిల్లీ వోల్టేజ్ టు 150 మిల్లీ వోల్టేజ్ డిఫరెన్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది యాక్టివ్లోకి వచ్చేస్తుంది బ్యాలెన్సర్ బోర్డ్. సో అప్పటి నుంచి ఎక్కువ ఉన్నదంతా కూడా ప్రతి సెల్ కూడా ఒకేసారి బ్యాలెన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకేసారి ఒక 5 లైన్లు బ్యాలెన్సింగ్ అవ్వాల్సినప్పుడు ఈ బోర్డ్ ఏం చేస్తుందంటే 5 లైన్స్ ఒకేసారి బ్యాలెన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అదే నార్మల్గా మనకి బిఎంఎస్లో వచ్చే బోర్డు కానీ ఏమైనా ఉంటే అవి ఒక లైన్ అనేది ఒకేసారి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇది. సో ఇవి ఇప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. కస్టమర్కి బ్యాటరీ అనేది ఇచ్చేస్తున్నాము. సో మీకు ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. కొత్త బ్యాటరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. వారంటీ కూడా తప్పకుండా ఉంటుంది.